హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే రన్ అవుతుంది, క్లిక్ మ్యానియా అని. కొత్తగా మనకు ఇదివరకు పేబాక్స్ ఏదైతే ఉందో దానికి ఇది రెండో వెబ్సైట్ అన్నమాట. ఇది జెన్యున్గానైతే మనకు పేమెంట్ అయితే ఇస్తుంది. సైన్ అప్ బోనస్ కింద మనకు 20 రూపీస్ అయితే వస్తాయి. పర్ రిఫర్కి మనకైతే 4 రూపీస్ అయితే వస్తాయి. మనం ఇది ఏ విధంగా మనం సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా దీన్ని మనం రిఫర్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవాలని మీకు కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఆఫర్స్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. వెబ్సైట్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. వెబ్సైట్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక డిఫాల్ట్ బ్రౌజర్లోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. నేను వేరే దాంట్లో లింక్ కాపీ చేసి చూపెడతాను మీకు. గైస్, మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు రిఫర్ లింక్తో జాయిన్ అవుతేనే మీకు అయితే సైన్ అప్ బోనస్ రావడం జరుగుతుంది. మీరు తప్పకుండా రిఫర్ లింక్ అయితే యూజ్ చేయండి నాది. ఇక్కడ మనకు సైన్ అప్ అని అయితే ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేయగానే మనకైతే మన గూగుల్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది. మీ యొక్క గూగుల్ అకౌంట్ సెట్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు ఏదో ఒక గూగుల్ అకౌంట్తో అయితే సైన్ అప్ అయిపోండి, ఏం కాదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు 20 రూపీస్ అయితే మన వ్యాలెట్లోనైతే యాడ్ అయినట్టుగా ఇక్కడైతే మనకు చూపిస్తుంది. ఇక్కడ లెట్స్ బిగిన్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకు మళ్ళీ కింద అప్డేట్ నేమ్ అని ఉంటుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మీ యొక్క పేటీఎం నెంబర్ అడుగుతుంది. మీరు ఏ ఒక్క పేటీఎం నెంబర్ అంటే కేవైసీ అయిపోయిన పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేరే పేటీఎం నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకైతే కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ మీ యొక్క పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. మీ యొక్క పేటీఎం నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లింక్ యువర్ వ్యాలెట్ అన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకు ఇప్పుడు నేను చూపెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నా పేటీఎం నెంబర్ యాక్సెప్ట్ చేయట్లేదు. నేను వేరే అకౌంట్కి లింక్ అప్ చేశాను, అందుకోసం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది త్వరలోనైతే మనకు ఇది అన్లిమిటెడ్ ట్రిక్ అయితే రాబోతుంది. నేను వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియోని అయితే. మీరు తప్పకుండా ఆ వీడియోని కూడా చూసేసి మీరు చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోగలుగుతారు. ఇక మీరు ఈ తర్వాత స్టెప్ ద్వారా మనకైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసింది, మీ యొక్క జెండర్ అడుగుతుంది. తర్వాత జెండర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకు ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మా అకౌంట్లోకి వెళ్ళింది చూపిస్తాను మీకు ఇప్పుడు. గైస్, మనకు అనేది మనం సైన్ అప్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇంటర్ఫేస్ అయితే. మీరు ఇక్కడ 3 డాట్ లైన్కి వచ్చేసి మీరు ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా యాడ్ అయితే వస్తుంది, పాపప్ యాడ్. ఇక్కడ మనకి ఇంటూ మార్క్ అవుతుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మన మెయిల్ అయితే చూపిస్తుంది. మెయిల్ చూపించి మీరైతే ఇక్కడ వెరిఫై చేయాలని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక మెయిల్ అయితే వస్తుంది. మీరు మెయిల్ని క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫై మెయిల్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క మెయిల్ని అయితే వెరిఫై చేసేయండి. వెరిఫై చేసేసిన తర్వాత మనకైతే స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు మీ యొక్క ఫ్రెండ్ని ఎలా రిఫర్ చేయాలనుకున్నారో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు మీ యొక్క వ్యాలెట్లో వెంటనే మనకు యాక్టివేట్ చేయగానే మెయిల్ అయితే కన్ఫర్మ్ చేయగానే మనకైతే మన వ్యాలెట్లో 20 రూపీస్ అయితే ఉంటాయి. మనం రిడీమ్ చేసుకోవాలంటే మినిమం రిడీమ్ చేసుకోవాలంటే మనకైతే 50 రూపీస్ ఉండాలని వీళ్ళైతే చెప్పారు. ఇక్కడ మీరు మై అకౌంట్ ఉన్నది కదా, దీన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన వెంటనే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అన్న కదా, ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క లింక్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ సైన్ అప్ అవ్వగానే మనకైతే 4 రూపీస్ అయితే రావడం జరుగుతుంది, మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. వెంటనే మీరు ఇక్కడ ఇట్లా దీని మీద రిఫర్ అండ్ మోర్ క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్వైట్ అన్న కింద బాటంలో మనకు ఇన్వైట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే కాపీ రిఫరల్ లింక్ అండ్ ఇన్వైట్ వాట్సాప్ అని వస్తుంది. మీరు రిఫరల్ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్లో గ్రూప్లలో కూడా సెండ్ చేసి మీ ఫ్రెండ్స్ను సైన్ అప్ కాగానే మీకైతే 4 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్కి 4 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు రిడీమ్ చేసుకోవాలంటే మనమైతే ఇక్కడ రిడీమ్ ఉన్నాయో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన వెంటనే మన అకౌంట్లో ఎంత మనీ ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది. నా అకౌంట్లో ఇప్పుడు 20 రూపీస్ ఉండడం జరిగింది. ఇంకొక
రూ. 30 కాగానే నేనైతే రిడీమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన వెబ్సైట్ అయితే రన్ అవుతుంది. మీరు కూడా అందరూ యూజ్ చేసుకోండి ఈ వెబ్సైట్ను. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి మీ యొక్క రిఫరల్ లింక్ని. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు నేను ఆఫర్స్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ అయితే మనకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.